సంపాదించుడు ఎక్కర్రా, సంపాదన లేదు గింపాదన లేదు. ఒక ఆడ అప్పు తెచ్చిన వాళ్ళకి మిత్తి కట్టాలని లెక్క పెడతాన్నా. ఇంత పెద్ద ఇల్లు కట్టినా నీకు అప్పు ఎక్కడది అక్క? ఇంత పెద్ద ఇల్లు కట్టిండ్రు అంటారు కానీ వెనక ఎంత పొక్కున్నదని ఎవ్వడు చూడడు. బొచ్చడు అప్పయింది. ప్రతి ఒక్కరు పెద్ద మనుషులు అంటారు పెళ్ళప్పు తీరదు ఇల్లప్పు తీరదని. అది నిజమే. ఇప్పుడు అర్థమవుతుంది మాకు. ఈ మిత్తిలు కట్టడానికే అయిపోతున్నాం కానీ అసలు అయితే కట్టేటట్లేమి. ఇక అక్క నీకు ఎందుకు బాధ? ఎంత అప్పు ఉందో ఈ అప్పు నేను కడతా. అసలే 7-8 లక్షలు ఉందిరా, కడతావా? 7-8 లక్షలు 7-8 రూపాయలు అయితే నేను మా ఇద్దును కానీ 7-8 లక్షలు అయితే నాకు లేవక్క. నన్ను నమ్మిన కూడా కానీ రావు. మరి ఇల్లు కట్టడంటే ఏమనుకుంటున్నావురా? అంత ఈజీ అనుకుంటానవా? రోజు నువ్వు లాలిపాపలు చాక్లెట్లు కొనుక్కున్నంత ఖర్చు అవుతుంది అనుకుంటానవా? ఏంది బొచ్చడు లక్షలకు లక్షలు కావాలి. అయినా నీకేం అర్థం కాదు. ఇప్పుడు నువ్వు ఫ్యూచర్ లో పెద్దగా నాకు ఇల్లు కట్టినావు అనుకో, అప్పుడు అర్థమవుతుంది. గణగణ లక్షలు అయితే నాకు బొచ్చడు లాలిపాపలు వస్తే మంచిగా నేను గుష్ చేసుకొని ఇంత ఇల్లు కట్టేం కట్ట నేను. అక్క అక్క ఎవరు రాండ్రి? అక్క నేనే. కొద్దిగా నీతో పనుండి వచ్చిన అక్క. ఏం పని తమ్ముడు చెప్పు. బండి ఈఎంఐ కట్టాలక్క. ఒక కొద్దిగా 10,000 ఉంటే సేడిగా రాదు. 10,000? నాకే ఇప్పటికి బొచ్చడు అప్పులైనాయి. నీకు నేనేమి ఇవ్వాలి పైసలు? ఏ అబ్బా చూడక్క, నీ దండం పెడతా. అయినా చేతిలో పైసలు పెట్టుకుని లేవంటే ఏంది అక్క నువ్వు? అంటే చేతిలో పైసలు ఉన్నాయని ఇక పైసలు ఉన్నాయా అర్థమా? నాకు ఎంత అప్పు ఉంది ఏందా నేను చూడవు. ఇక అక్క ఊకే పైసలు లేవంటే పైసలు లేకుండానే అక్క. చేతిలో పైసలు పెట్టుకుని అప్పు ఉందంటే ఏంది అక్క నువ్వు? అంటే చేతిలో పైసలు ఉన్నంత మాత్రాన ఇంట్లో పైసలు ఉన్నాయని అర్థమేనా? నేను ఒక 1,00,000 రూపాయలు తెచ్చిన వీళ్ళకు మిత్తి కావాలి. నేను వాళ్ళ ఇంటి ఖర్చులు ఒళ్ళు చేసిన, అందుకే మిత్తి కోసం పైసలు లెక్క పెడుతున్నా అలా కట్టేదందుకు. అబ్బా ప్లీజ్ అక్క, నువ్వే కట్టండి. ఎట్లా చెప్పు? అడిగింది 10,000 కదా, బాగా ఏం కాదు కదా. ఈ అక్క జరా 10,000 నేను లారీ బాబు అనుకుందామంటేనే 10 రూపాయలు ఇస్తలేదు. ఇక నీకు 10,000 రూపాయలు కూడా ఇస్తుందా? ఏ పొడా నీకేం తెలియదు కానీ అక్క. ఈ అక్క జర పుణ్యం ఉంటది. నీకేం లేడీ చెప్పనే కడతా. ఎన్ని తొందర ఇస్తావా? పోయినసారి ఏం చేసినావు? 4 ఏళ్ల కిందట ఈ అక్క నేను భూమి కౌలుకి వేసుకుంటాను 20,000 ఇయ్యో తొందర ఇత్త పంట అయిపోగానే అన్నావు. అసలు పంటలు 4 అయిపోయినాయి, పైసలు అయితే ఇవ్వాలి. లాస్ట్ కు 4 ఏళ్ళకి ఇచ్చినావు కానీ అయినా మిత్తి ఇచ్చినావా? నా అసలు నాకు ఇచ్చినావు. నేను నమ్మి ఇప్పుడు 10,000 ఎట్లా ఇవ్వాలి? అబ్బా అక్క అది ఒక అప్పుడు అక్క. ఇప్పుడు బాగా మారిపోయినా. ఇప్పుడు నువ్వు ఇయ్యక్క ఖచ్చితంగా 2 నెలలే కడతా. 2% కాదు 5% మంచిది అక్క. ఇంత అబ్బా అశోక్ నువ్వేమనుకున్నా మంచిది, నా దగ్గర మాత్రం లేవు. నా అప్పులకు నేనే మిత్రులు కట్టుకోలేక చెప్తాన్నా. ఇప్పుడు నీకు 10,000 ఇప్పించి నీ మధ్యలో నేను పడలే. ఆ ఇబ్బందులు నాకు అద్దున దగ్గర లేవు. అబ్బా అక్క నువ్వు ఎట్లా మిత్తి కడతా అంటున్నావు కదా, అదే నాకు నేను మిత్తి కడతా. అలాగే 2 నెలల తర్వాత ఇస్తా అని చెప్పాక నాకు ఇస్తే మళ్ళీ మిత్తి దొరుకుతుంది కదా నీకు. ఇగో అశోక్ ఒకటి గుర్తుపెట్టుకో, మనం ఒక్కడ అప్పు తెచ్చుకున్నప్పుడు అలా టైంకు పట్టాలి. ఒకవేళ టైంకు పట్టకపోయినాం అనుకో, మనం ఎట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నా కూడా మనకు 1 రూపాయి కూడా నమ్మియ్యారు. మనం వాళ్ళ మాట మించి మనం వాళ్ళ టైంకి కడితేనే వాళ్ళు మనకి ఇంకోసారి పైసలు ఇస్తారు. అది కూడా కరెక్టే అక్క, కాదంటలేను. కాకపోతే ఇప్పుడు నువ్వు నాకు ఇవ్వలేదు అనుకో పైసలు, నాకు ఇష్టం ఇవ్వరు లేరు. అబ్బా అశోక్ నువ్వేమన్నా అనుకో, నా దగ్గరనైతే లేవు. ఈ ఒక్కసారికి వేరేటోళ్ళ దగ్గర ఆడుకొని ఈఎంఐ కట్టుకో. ఇప్పుడు ఎవరు అడితే ఎవరు ఇస్తారు అక్క? సరేది అక్క. అశ్విని, ఓ అశ్విని ఉన్నావా? ఉన్నా. ఏంది నీకేందవ్వా మంచిగా రాజా బతుకు. అప్పులు ఇచ్చుకుంటా మిత్తిలేనే బతుకుతాను, మారాని లెక్క బతుకుతాను. అగో ఏమో మిత్తిలు ఇచ్చుకుంటా బతుకుతానంటావు. మీ అవసరానికి ఇస్తానండి ఏంది నేను పైసలు? మీ అవసరం నా ఆదాయం. మళ్ళా గదే అవసరం ఉంటే వచ్చిన ఒక 10,000 చూడరాదు. అవు పసి, నీకు ఎప్పుడు ఏదో ఒక అవసరం ఉంటుందా? నెల 2 రోజులకు ఒకసారి వచ్చి తీసుకుంటావు. ఏం చెప్పు అంటావు? నా బతుకు గట్లుంది. సరే గాని ఒక 10,000 ఇయ్యి, నెల 2 నెలలకైతే ఇయ్యా, ఒక 5-6 నెలలకి ఇస్తా, సరేనా? ఏంది 5-6 నెలలకా? ఏవో ఈ మధ్య ఊర్లో నీ పేరు బాగా వినబడుతుంది. నువ్వు అప్పులు తీసుకొని ఎగ్గొడుతున్నమాటగా. ఇగో లోకులు కాకులు ఎన్నో మాట్లాంటారు. ఎన్నడాన్ని నీకు ఎగబెట్టినా చెప్పు, ఎగబెట్టినా? ఏమో మరి, అంతకుముందు తీసుకొని నెలకు 2 నెలలకి ఇచ్చినావు, ఇప్పుడు 5-6 నెలలు అంటున్నావు. నాకైతే ఎగ్గొట్టవుగా, వాళ్ళకి ఎగ్గొట్టినట్టు. అయినా నువ్వు మంది మాటలు పట్టుకోనికి ఇట్లా నాకు నేను ఎన్నడూ కూడా నీకు ఎగబెట్టలే, ఎప్పటికి కూడా ఎగబెట్టా. అయినా నా మాట అంటే మాటే ఉంటుంది. నా పానం మీద మంచిగా కానీ నేను నా మాట తప్ప. నేను భూమి మీద కన్నా నా మాట వినే ఎక్కువ ఉంటుంది తెలుసా? ఏ మంది మాటలు వించాలి చూస్తే నువ్వు కూడా నాకు ఎగ్గొట్టతట్టే ఉన్నావు. నేను ఇయ్యా. అశ్విన్ అంటే పేరు అనుకున్నావు నువ్వు. అశ్విన్ అంటే ఆపద, ఆపదలు తీర్చే వ్యక్తి. ముఖ్యంగా నా ఆపద తీర్చే ముఖ్య వ్యక్తివి నువ్వు.
నీ గురించి ఇవన్నీ చెప్పాను నేను. ఇప్పుడు అలా ముంగట నా ముఖం ఏడ పెట్టుకోవాలి చెప్పు నువ్వు నాకు ఇయ్య అంటే. ఎంతో ఎంతో నమ్మకంతో నచ్చిన నీ దగ్గరికి. సరే సరే గాని నేనైతే నీ మీద నమ్మకం కుదిస్తానా, నువ్వైతే నన్ను ముంచకు. 5-6 నెలలకి ఇస్తా అన్నావు కదా, 5-6 నెలలకి ఇయ్యి. మందికి ఎగ్గొట్టినట్టయితే నాకైతే ఎగ్గొట్టకు. సరే సరే నేనేం ముంచగాని నా మాట తెలుసు కదా. ఇద్దే ఇగో ఇంతకు ముందే ఒక లచ్చి మిత్తి కట్టి 10,000 5 నెలలకి ఇస్తా అన్నావుగా, ఫిక్స్ 5 నెలలకి. 1 నెల ఎక్కువ అయినా కూడా 5 కొత్తల మిత్తి 10 కొత్తలకు పోతుంది. సరే సరే ఇస్తా కానీ తప్పకుండా ఇస్తా. ఇవాళ అప్పించలేదు కదా, నేను లంగా అనుకుంటురా దొంగ అనుకుంటురా. ఆడేమో బండి ఈఎంఐ కట్టకుంటే బండి గుంజుకపోతా అంటాను. ఇట్లా ఏం చేసుడు. ఏమైంది అశోకు, ఏమో కులుక్కుంటే పోతాను. ఏం చెప్పండి, నా సొంటి బాధ పగను కూడా రావద్దు. అయ్యో గంతగానం ఏం బాధ వచ్చిందిరా? ఏం చెప్పండి నా బాధ, చెప్పుకుంటే మానం పోతుంది, చెప్పుకోకుండా పానం పోతుంది. అరే నీకేమైనా పిసలేసిందారా? బాధ బాధ అంటావు, బాధ ఏంటిదో చెప్పు. ఇవాళ నా బండి ఈఎంఐ ఉందే, బండి ఈఎంఐ కట్టకుంటే నా బండి గుంజుకపోతా అన్నారు. అవ్వ బండి ఈఎంఐ కడదామంటే అప్పు ఈడ కుడతలేదే. ఒక 2-3 అడిగినా ఇక ఈఎంఐ కట్టకపోతే బండి గుంజుకపోరారా? బండే గుంజుకోపోతారు, బర్రె గుంజుకోపోతారు అంటలేను కానీ అదే ఇప్పుడు ఎట్లా ఏం చేయాలంటనా. ఆ బండి నాకు పానమే, పొద్దులైతే దాన్ని తిరగటోని, ఇప్పుడు గుంజుకోపోయినాక దీని మీద తిరగాలి. అందుకే రా, పైసలు ఉన్నప్పుడే బండి తీసుకోవాలి. ఈఎంఐలు పెట్టుకోవద్దు. మంచిగా అయిందా ఇప్పుడు? సాగుపోయిగా సచ్చుడు బిచ్చుడు ఎందుకే. సరే కానీ మన పైసలు ఉంటే సెడిగా రాదే, ఈఎంఐ కట్టుకుంటా కొద్దిగా. నా దగ్గర పైసలు ఎక్కడిరా? నా దగ్గర రూపాయి లేదు. అమ్మ ప్లీజ్ అని దండం పెడతా అట్లా అనకే. బొచ్చడం మందైనా పైసలు ఎవరు ఇస్తలేరే. నాకు తెలుసు నీ దగ్గర పైసలు ఉంటే ఇయ్యే కొద్దిగా. నా దగ్గర పైసలు ఎక్కడిరా? పైసలు అంటున్నావు, నేనేం పని చేస్తానా? నా దగ్గర పైసలు ఉంటాయి. నువ్వు గట్లా అనకే అబ్బా. నీ దగ్గర పైసలు ఎందుకుంటే నువ్వు అప్పట్లో పత్తెరకిత్తరే పోదువు, బట్టలు కుడుతువు, బీడీలు చేతువు. నీ దగ్గర పైసలు ఉన్నాయంటే ఎవరు నమ్ముతారే? మా ఉంటాయి. అబ్బా నీ దండం పెడతా కొద్దిగా ఇయ్యే మళ్ళీ కానీ. అబ్బో గా పైసలా? నేను షాపింగ్ చేసుకుందామని దాచిపెట్టుకుంటా అన్నా. నీకిస్తే నా షాపింగ్ ఎట్లా? ఆగో షాపింగ్ అంటే ఏంది? మళ్ళా షాపింగ్ ఇయ్యలేకపోతే రేపు చేసుకోవచ్చు. బండి పోతే మళ్ళీ వస్తుందా అనే? ఎందుకు రావురా? మళ్ళా కొనుక్కుంటారా కొత్త బండి? అరే మళ్ళా కొత్త బండి అంటే ఏంది? అరే ఈఎంఐ కట్టడానికి పైసలు లేవే అంటే కొత్త బండి ఏం కొనాలే? గబాని నాకు తెలియదురా, నా దగ్గర పైసలు లేవు. కావాలంటే ఇట్ట అశ్విన్ దగ్గర ఉంటాయి, అడుక్కపో. మొన్న కాళ్ళకి ఇచ్చింది. అబ్బా థ్యాంక్స్. నువ్వు ఇవ్వకపోయినా సరే అడ్రస్ చెప్పి నువ్వు సరే తెచ్చుకుంటా దాని దగ్గర. వర్షాకాలం పడిపోయి స్టార్ట్ అయ్యగాలి ఇంతకాలం కొడతాను. ఇంకా వర్షాకాలం ఇంకెంత కొడుతుంది. ఏందిరా వర్షాకాలం రాకముందే వర్షాలు కొడతానే అంటున్నావా? అరే వర్షాకాలం ఎప్పుడో వచ్చింది, వర్షాలు లేట్గా వస్తాయి. లేట్ ఎందుకు కాదురా, లేట్ అవుతుంది. ఆకాశంకి అయితే కొన్ని లక్షల కిలోమీటర్లకి వెళ్ళి రావాలి. గాంధీ లేట్ కాదా? ఓర్ పిసోడా గట్లా అంటలేను. స్టార్టింగ్ లో వర్షాలు పడ్డాయి అంటే మళ్ళీ ఇప్పటికి వర్షాలు లేవు. ఈ వర్షాలు లేక రైతులు అందరూ ఆగం అవుతారు. పత్తులు పెట్టిన ఒక్కొక్కరు నాశనం అవుతాయి, ఇత్తులు మొలవక. సరే కానీ ఈ వర్షం ఇంతగానం కొడతాను. ఈ వర్షానికి బయటకి ఎందుకు వెళ్ళినావు? అరే నేను ఇంతకి వెళ్ళినప్పుడు వర్షం లేదురా, మధ్యలోకి వచ్చినాక స్టార్ట్ అయింది. పడితే పడని వర్షాలు పత్తి గుడ్లా నిన్ను మొలుతాయి. అంటే పత్తి మొలుతాయి కానీ పత్తి గుడ్డ ఎట్లా మొలుతాయిరా? నీ అంగి ఇప్పికి ఇట్లా పుట్టినావా ఏంది? అరే పత్తి గుడ్డలు అంటే అంగి గుడ్డలు కాదురా, పత్తి ఇత్తనాలు, ఇత్తులు ఇత్తులు ఇత్తులు. ఏమో గవర్న నాకు తెలియదు కానీ గిడా క్యాంప్ పెట్టిరాట ఉచితంగా. చూపెట్టుకోపోయావు. నాకేం రోగం ఉందని చూపెట్టుకోవాలరా? చూపెట్టుకుంటే నువ్వు చూపెట్టుకో. నీకు గ్యాస్ ట్రబుల్ ఉందిగా. ఎందుకు గ్యాస్ స్టవా? అయినా దానికి ఏ రోగం ఉంటుందిరా? అయిపోతే నింపించుకా చూడేనే. గ్యాస్ ట్రబుల్ కాదురా, గ్యాస్ ట్రబుల్. నీకు దగ్గరగా ముంగటికెళ్ళి కాకుండా వెనకకెళ్ళి ఆ దగ్గు తగ్గేందుకే నా మందులునే అడగపోయినావు. ఓహో గీ దగ్గ. అయినా దీనికే మందు ఉంటుందిరా? అరే సృష్టిలో ప్రతి రోగానికి మందు ఉంటుందిరా, దానికి కూడా మందు ఉంటుంది. టెస్ట్ చేసి చూపించుకోపో. ఏంది టెస్ట్ చేస్తారా? ఎక్కడ్రా? అదేరా క్యాంపులా. క్యాంపుల్నా? ఇంకెక్కడో అనుకున్నా. సరే నేను పోతా మరి. ఉంచుకొని ఇస్తాం పో. అయ్యో పైసలు ఇంతకు ముందుగా పసియానికి ఇచ్చిన. ఒక వారం రోజులు ఆగుతా అంటే సెట్ చేస్తా. ఆగుతావు మరి? సరే మరి వారం రోజుల వరకు ఇస్తా. ఉంటాను. అక్క ఎన్ని కూర్చున్నావా?
కొద్దిగా అవసరం పడచ్చు నాకు నీతోనే. చెప్పా అశోక్, ఏం కావన్నావు? అక్క అది బండి ఈఎంఐ కట్టాలక్క, ఒక 10,000 ఉంటే ఇయ్యరాదు. ఏంది 10,000? సరే 10,000 ఇస్తే మళ్ళీ ఎప్పుడు కడతావు? అక్క ఒక 2-3 నెలల సెడి అవుతా అక్క. ఏంది 2-3 నెలలా? అంతకుముందు మా సింధు దగ్గర పైసలు తీసుకున్నా నువ్వే కదా, దానికి ఒక పంట అయిపోయినాక ఇస్తా అన్నమాట. 4 పంటలు పోయినా కూడా ఇవ్వలేదటగా. నాకు 2-3 నెలలు ఇస్తామని గ్యారంటీ ఏంది? అబ్బా అక్క, అప్పుడు నా సిచ్యువేషన్ మంచిగా లేకుండే, మా అమ్మ వెళ్తూ మంచిగా లేదు. అదే టైంలో పొలం కౌలు చేసిన, ఇక దోమపూట వచ్చి అట్ట లాస్ అయినా అక్క. అప్పు తీసుకున్న కాడ టైంకి అప్పు కట్టకుంటే మళ్ళీ అప్పు పుట్టదని సిందక దగ్గరకు పోయి కాళ్ళలో పడి బతిలాడి అప్పు కట్టినాక. ఇప్పుడు ఎక్కడ తీసుకున్న టైం కడుతున్నాక జర నమ్మక్క, నన్ను ఈ దండం పెడితే అయ్యాక అప్పు. అబ్బా అశోకు, ఇప్పుడు నువ్వు ఎంత చెప్పినా కానీ ప్రజెంట్ అయితే నా దగ్గర పైసలు లేవు. ఎందుకక్క గట్లా మాట్లాడతావు? ఇవాళ రేపు లంగల్ని దొంగలని నమ్ముతురు, నా సొంటలు ఇవ్వాలని నమ్ముతలేరు. ఎందుకక్క ఇట్లా అవుతురు మీరు? అగో లంగల దొంగలు నమ్మినా అంటాను. లంగల దొంగలు నేనెప్పుడు నమ్మినా అశోకు? నువ్వు భలే మాట్లాడుతున్నావు. అవక్క ఇవరకు నీ దగ్గరికి పసిగాడు వచ్చిను అని పైసలు ఇచ్చినావు. ఆ లంగా దొంగ అని తెలుసు, అయినా కూడా ఇచ్చినావు. ఆ కట్టిన తక్కువ, ఎగ్గట్టినే ఎక్కువ. అయినా మీరు అసొంటోనికి ఇస్తారాక, నా సొంటకి ఇయ్యరు. మరి ఆడైతే నాకు 2-3 సార్లు తీసుకున్నాడు కానీ నాకు టైంకే కట్టి నేను ఎగ్గొట్లే. నీ దగ్గర ఎగ్గొట్లే కావచ్చాక, కానీ బయట ఊళ్ళో 2-3 దగ్గర ఎగ్గొట్టిను. అయినా ఇటువంటి వాళ్ళకి ఇచ్చే ముందు వెనక ముందు ఆలోచన చేయాలి, తెలుసుకొని ఇయ్యాలక్క. ఇప్పుడు ఎగ్గొడితే ఏర్పడుతుంది నీకు. ఇగో అశోకు, నువ్వు నన్ను మెల్లగా బోర్లేసి నా దగ్గర అప్పు తీసుకోవాలని చూస్తున్నావు, కానీ నేను రూపాయి ఉట్టనియ్యా. నేను గసంటోని కాదాక, ఆ నీ దగ్గర ఏ ముచ్చట్లు లేపి నేను బోరేసినా కానీ మరే ఇచ్చినప్పుడు నువ్వైతే. ఇగో అశోకు, నా దగ్గర ఉన్నా కూడా నీకు రూపాయి ఇయ్యా. ఇవరకు మా సిందక్క విషయంలో నాకు తెలిసింది. అయినా మీరు పాత కట్టుకొని బాగా చేస్తారు కానీ మీరు లంగానే నమ్ముతారక్క, ఇసుంటోళ్ళు నమ్మరు. ఇవ్వకుండా అది ఓ సిందక్క, ఇన్నే ఉన్నావా? సరే నేను తర్వాత చెప్తుంది. చెప్పరా దీపేమన్నా పానా? మా బాబాయ్కి ఏదో పైసలు ఇచ్చేది ఉందటగా అక్క నువ్వు, అందుకే నన్ను పంపిండు మా బాబాయ్కి పని ఉందని. మీ బాబాయ్కి పైసలు ఇచ్చేది ఉందా? ఏ బాబాయ్ నువ్వు అనేది? అదే అక్క, మా మల్లేష్ బాబాయ్. నిన్న అత్తే మిత్తి పైసలు ఇస్తా అన్నవాటగా, అందుకే నన్ను తోలిండు. ఓహో మీ మల్లేష్ బాబాయా? మీ మల్లేష్ బాబాయ్కి ఇచ్చానికే లెక్క పెడతానా మిత్తి? ఓహో మా బాబాయ్కి ఇస్తానికే లెక్క పెడతానవా? లెక్క పెట్టక్క. కానీ అశోక్ గాడు పైసల కోసం మస్తు తిరుగుతాండు. ఆడు బండి ఈఎంఐ కట్టాలన్నట. నా దగ్గర ఉంటే మా ఇద్దుని కానీ నా దగ్గర లేవు. పాపని చూస్తే కోస్ అనిపిస్తాను అక్క. అవును దీప, నా దగ్గర కూడా పొద్దుగా వచ్చిండు కానీ ఏం చేద్దాం, నా సిచ్యువేషన్ ఇప్పుడు మంచిగా లేదు. గప్పట్లు ఇచ్చిన అవి 4 ఏళ్ళకి ఇచ్చిండు, తిప్పించుకొని ఘోరంగా ఇబ్బంది పెట్టుకుంటా. అమ్మకి పాన మంచిలేనప్పుడు ఇక అటో ఇటో మా ఇచ్చిండు కానీ ఇప్పుడే నాకు బొచ్చడు అప్పయింది. ఇక ఆయనకు నేనే నుంచి ఇవ్వాలి. అయినా కానక్క, మా బాబాయ్ దగ్గర ఎన్ని పైసలు తీసుకున్నావు నువ్వు? గింతగానే మిత్తి కడతాను. ఒక 2-3 లక్షల దాకా తీసుకున్నావు అబ్బా. ఏదో శాస్త్రం ఉంటది కదా అక్క, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని. గట్లనే పెళ్లి చేసినప్పు తీరది, ఇల్లు కట్టినప్పు తీరది. గంతగానం ఇల్లు మీద ఖర్చు ఎందుకు పెట్టిర్రు అక్క? ఇక కట్టుకున్న కాడికి మంచిగా కట్టుకోవాలని తెచ్చి ఆయన ఇల్లుకు పెట్టినావు. ఎంత తప్పు అయితే అనేది అసలు ఆలోచించుకొని ఇచ్చుకోలేదు. ఇప్పుడు గింత తప్పైంది. ఇక మెల్లగా ఏదో పని చేసుకుంటా ఏరుకుంటా రారక్క. అక్క మిత్తి పైసలి, నేను పోవాలి, వీడి లేయాలి నేను. ఇవ్వనబ్బా. అప్పే కొడతలేదు. ఇవాళ రేపు లంగాలకి అప్పు కొడుతుంది కానీ మంచోళ్ళు కొడతలేదు. ఏమైంది రాజాకు? నీ గుల్కుంటాను, ఏమైంది? నాకేం కాలేదు కానీ ఇవాళకి ఏమైందిరా? గ్యాంబ్లీస్ వచ్చింది. ఎవరికి ఏం కాలేదురా, సన్ రైజ్ హాస్పిటల్ వాళ్ళు క్యాంప్ పెట్టిర్రు. ఏంది క్యాబ్ పెట్టిరా? ఊరి అక్క, నాకు అప్పని కొడతలేదు. మరి వీళ్ళు క్యాబ్ ఇట్లు ఇద్దరు అడకచ్చుకుంటా. క్యాంప్ కాదురా, క్యాంప్ పెట్టిర్రు. మెడికల్ క్యాంప్ పెట్టిర్రు, ఉచితంగా మందులు ఇస్తారు. ఊరి అక్క, ఫ్రీగా మందులు ఇస్తురారా? అంటే నేను పోయి రాయల్ క్లీన్ రాసాగు పట్టుకొచ్చుకుంటా, ఫ్రీనే ఇస్తారు కదా. మరి ఆడికి వెనక పైసలు పడితే నీ పేరు చెప్తారా? ఓరి నల్లమ్మకపోడా, మందు అంటే ఈ మందు కాదురా, దగ్గు జ్వరం జలుబు అయితే ఆ మందులు ఇస్తారు అంట అన్న. ఓర్ పిసోడా, నా దగ్గర జ్వరం వచ్చిన ఈ మంది కుదుతారా? దెబ్బ విగుతుంది. గాలి ఇచ్చే మందులు నాకేనా పని చేస్తారా? ఓరి పిసోడా, మందు ఎక్కువ మనుసుక పడ్డామనుకో గిరి అంబులెన్స్ లో పోవాలరా. సరే అయితే కానీ క్యాంపు అన్నావు కదా, మరి ఎందుకు రైడా? ఏం లేదురా, సన్ రైజ్ హాస్పిటల్ వాళ్ళు మన ఊళ్ళో క్యాంప్ వేసిర్రు. గుండె సమస్యలైనా ఇతర సమస్యలైనా కానీ చూస్తారు, టెస్టులు చేసి మందులు రాసి ఇస్తారు. అంటే
కుక్కనికి ఏరా పైసలు తీసుకుంటారా? ఒక వారి పైసలు తీసుకోరా ఫ్రీగానే. సరే కానీ ఎగిరిత మీద ఎటో పోతాను, ఏమైందిరా? అరే ఏం చెప్పాలరా, అప్పు కోసం తిరుగుతున్నారా? అప్పు ఏడే ఉడతలేదు. ఒక పసిగాడు లంగా పసిగానికి అప్పు పుట్టిందిరా అంటే నన్ను నమ్మి ఒక 10 రూపాయలు కూడా వాడు అప్పు ఇత్తలేరురా. ఏందిరా నిన్ను నమ్మి 10 రూపాయలు కూడా ఇత్తలేరా? అరే నీకున్నారా? ఎంత చెప్పు? 40 50. నీ అక్కడ నైట్ మంది ఉన్నాయి తాగుపో. ఓ రావులాగా నాకు 9 మందం కాదురా. ఏంది 9 మందం కాదు? చల్ నాకు ఫుల్ మందం లేవు. ఓరి గటేర్ల వాట బట్టలను ఎరక బుక్కటోడా, నేను 90 మంది ఫుల్ మంది అడుగుతలేను రా. నా బైక్ ఏమైంది? ఒక 10,000 కోసం తిరుగుతున్నా, ఏడ దొరుకుతలేవురా అంటే. ఏంది 10,000? నాకు లేవురా. ఈ అశ్విని ఇస్తుందిరా మిత్తికి అడగపోయాను. ఓరు వారి అశ్విన్ దగ్గర కూడా పోయొచ్చిండ్రా, అది లంగాలకి ఇస్తుంది కానీ మంచోళ్ళకి ఇస్తలేదు. ఏంది అశ్విని లేదారా? అయితే అరే ఇంతకు నాకు వెంకటేశ్వర గారు కలిసిండ్రా, వాడిని అడుగుతా వాడు ఇస్తాడు కావచ్చు. సరేరా పోయి అడుగుతా. ఇస్తేనేవో ఇచ్చే, ఇక లేకుండా నా బండి వీకినట్టే. ఇక ఇవాళ వర్షం పడ్డది కారా? నార్మల్గా నీళ్ళు ఫుల్ అయినాయి, మెదలు తీసేస్తాను. అవన్నా నువ్వే వస్తున్నావానే, నీకోసం వస్తారా నేను. సరే సరే చెప్పు తమ్ముడు, నా గురించి ఏంది? అబ్బా అన్న కొన్ని పైసలు కావన్నీ ఇవ్వాలని అడిగి ఇస్తలేరే. అబ్బా తమ్ముడు పైసలా? ఈ నాట్ల సీజన్లో పైసలు అడిగితే ఎట్లా తమ్ముడు? ఇప్పుడు ఎట్లా వెళ్తాయి? ఒక 2 నెలల ముందు అడిగిన అయిపోవు కదా. అబ్బా అన్న అప్పుడు పైసలు నా దగ్గర బాగుండనే, ఇప్పుడే బైక్ ఈఎంఐ పైసలు కట్టనే, అట్లా ఎత్తిన బట్టలు తేవాలి. అవునా తమ్ముడు? ఎన్ని కాలం కావాలి పైసలు మరి? అబ్బా అన్న ఒక్క 10-15 వేలు కావాలి, లాస్ట్కు 10,000 అన్న కావాలి. అబ్బా తమ్ముడు 10,000 అంటే కష్టమే. ఇప్పుడు ఈఎంఐ బైక్ అంటున్నా కాబట్టి 3-4 వేలు అంటే అడ్జస్ట్ చేయగలుగుతా, కానీ 10,000 అంటే కష్టం. అబ్బా అన్న అందరిని అడిగి సాలించుకున్నానే, లాస్ట్కు నువ్వేనే దాన్ని దండం పెడితే లాస్ట్ పసి కానీ లంగ పసి కానీ నమ్మిరే, నన్ను నమ్ముతలేరు పైసలు కాడ. ఏంది ఇక పసిగానికి ఇచ్చిర్రా? ఇక పసిగాని నమ్మి పైసలు వాళ్ళు ఇచ్చిర్రు. ఆ నాగరికి ఒక 3-4 నెలల క్రితం పైసల కోసం వచ్చిండు. అప్పుడైతే అన్న నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా అనుకుంటే పైసలు అడిగిండు. కాళ్ళు మొక్కుడు ఒక్కటే తక్కువ, వానికి నమ్మి పైసలు ఇస్తే వాడు ఇప్పటికి కూడా నాకు పైసలు ఇవ్వలేదు. నా కంటి కూడా కనబడతలేడు వాడు. అన్న గదేనే ఇయ్యాలి, రేపు లంగాలకు ఉంది కానీ మంచోళ్ళకి ఏం లేదే. అవుతాముడు ఈ రోజులలో ఎవరికన్నా అప్పిద్దామంటే భయం అవుతుంది. ఎవడు మంచోడో తెలుస్తలేదు, ఎవడు లంగా పాడుకోవాలనేది తెలుస్తలేదు. అవునన్నా అసలు లంగా పాడుకోవాలి చేయబట్టి ఎవరు నమ్ముతలేరు, వాళ్ళ అప్పుడు ముడతలేదు మంచోళ్ళకు. అవుతాముడు అప్పు తీసుకునేటప్పుడు నువ్వే నాకు దిక్కని అంటారు, అదే అప్పు కట్టేటప్పుడు మనకు దిక్కు లేకుండా చేస్తారు. అవునన్న నేను మా దోస్తులకు 1000-2000 ఇచ్చినప్పుడు వాళ్ళు నా కాళ్ళు ఇలా పడరు, అదే తిరిగి అడిగేసరికి నేను వాళ్ళ కాళ్ళు ఇలా పడాల్సి వస్తుంది. మళ్ళీ మీదికి వెళ్ళి నీ లంగాన దొంగల ఊళ్ళకి దింకపోతున్నా అంటారు. ఎట్లా నాకు ఇట్లయితే? నిజమే తమ్ముడు, చుట్టాలకు కానీ దోస్తులకు కానీ మనం పైసలు ఇచ్చి మళ్ళీ కంటు కావద్దు. అవన్న గట్టి ఉంది పరిస్థితి. అన్న కొంచెం పైసలు అడ్జస్ట్ చేయలేవే, 2-3 నెలలు మా ఇస్తా. సరే తమ్ముడు, నీ మీద నాకు మా నమ్మకం ఉంది, కానీ ఒక 2-3 రోజులలో ఒక 5,000 వరకు అయితే అడ్జస్ట్ చేస్తా. మిగతా పైసలు ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకో. సరేనా, థ్యాంక్ యూ, పోయేస్తా.